మెయిన్గా 200 పొక్క ఈ సినిమాకి మెయిన్గా మాత్రం సుధీర్ బాబు గారు మీరు స్టోరీ మంచిగా వేసుకోండి. డైరెక్టర్ ఎవరో నీకు తీసే విధానం తెలుసో తెలియదు కానీ మరీ అంత వరస్ట్గా తీయకండి. నేను చూసిన సినిమాలో వరస్ట్ అంటే వరస్ట్ ఐమాక్స్లో ఫస్ట్ టైం ఒక చెత్త సినిమా చూసినా. మరీ ప్రొడ్యూసర్ గారు డబ్బులు ఉందని సినిమాలు తీయకండి, తీయండి. ఎందుకంటే ప్రజలు మేము నమ్ముకొని వస్తారు, వాడండి, వాడే విధానంగా వాడండి. మరీ ఏదో తీయాలా డబ్బులు ఉన్నాయని ఎట్లా పడితే అట్లా తీసి ఎవరు చూడడు సినిమా ఉండని. అరే ప్రొడ్యూసర్ పక్కన ఉన్నాడా, డబ్బులు ఉందని ఏ సినిమా చూడడం. కానీ మెయిన్గా నేను సుధీర్ బాబు కోసం వచ్చాను, సుధీర్ బాబు ముఖం చూసుకొని వచ్చిన. ఎందుకంటే సార్ మీరు ఇలాంటి సినిమాలు తీయకండి సార్, గ్యాప్ అయినా మంచి సినిమాలు తీయండి. మెయిన్గా క్లైమాక్స్ అన్న దయ్యం కోసం శివుని వాడతారన్న. ఇక్కడ శివుని అసలు దేవుణ్ణి ఏది పడితే అంటే శివుని పెట్టేస్తే సినిమా హిట్ అవుతుంది. అదే అన్న ఇట్లాంటి డ్రామాలు దేశభక్తి డ్రామాలు చేయకండి ప్లీజ్. డైరెక్టర్ గారు మీరు తీయండి ఒక హనుమాన్ సినిమా, ఒక కాంతార సినిమా, అలాంటి సినిమాలు దేవుని వాడండి. కానీ ఇలాంటి పిచ్చి సినిమాలకు దేవుని వాడి ఆ బ్యాడ్ నేమ్ తెచ్చుకోకండి. మెయిన్గా సుధీర్ బాబు గారు సార్ మీరు మంచి యాక్టర్, మంచి కట్అవుట్ ఉంది, మంచి కంటెంట్ సినిమాతో రండి సార్. అండ్ రివ్యూ చెప్పే సినిమా కాదు ప్లీజ్ అన్న. వస్తుంటా లాస్ట్లో క్లైమాక్స్లో నిజంగా ఎంత బాగా అంటే ఎందుకంటే సీజే వాడిరా ఎఫెక్ట్స్ అసలు పక్కన పెట్టేస్తాయి. కానీ శివుడు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి ఉండేలా అబ్బా క్లాస్ కొట్టారు చాలా మంది. నాకు చాలా బాగా నచ్చింది. మెయిన్గా ఏంటంటే సినిమాలో ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే ధనబలం. సో నిజంగా ధనం వల్ల ఏ రకంగా నష్టపోతున్నారు, ఏ రకంగా సృష్టి ఖరాబ్ అవుతుంది, పక్క అన్నదమ్ముని చంపాలన్న కోరిక ఎలా కలిగింది అనేది పాయింట్. సో ప్రతి ఒక్కరు బాగా కనెక్ట్. ఈ రోజుల్లో అందరికీ ఇంకా డబ్బు అంటే డబ్బుని పరిగెడుతుంది కదా, అలాంటి వాళ్ళకి ఒక మంచి బుద్ధి చెప్పే సినిమా అంటే ఇది. కానీ నాకు బాగా నచ్చింది అంటే సుధీర్ బాబు ఏమన్నా యాక్టింగ్ చేశాడా, బ్లడ్ పెట్టేశాడని చెప్పొచ్చు చాలా మంది. దీనికి పార్ట్ 2 కూడా పెట్టారు. మేబీ ఈ పార్ట్ 2లో సుధీర్ బాబు కొడుకు కూడా యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒక సీన్ అయితే నిజంగా మహేష్ బాబు లాగా అనిపించాడు. సో నిజంగా ఫ్యామిలీకి ఉన్న బ్లడ్ అలాంటిది కాబట్టి సో ఆ విషయాలు బేస్ నిజంగా చాలా బాగుంది. మీకు ఏం కావాలి, మీకు ఎప్పుడు చూస్తే కేజీఎఫ్ లాగా మంచి బీజిఎం కావాలి, ఎలివేషన్ సీన్స్ కావాలనుకుంటే కష్టం బ్రదర్. ఈ సినిమా అయితే మీకు అనుకున్నట్టు ఉండకపోయినప్పుడు డివోషనల్స్ అయితే చాలా కనెక్ట్ అవుతారు. క్లైమాక్స్ అయితే చాలా కనెక్ట్ అవుతాయి. సుధీర్ బాబు యాక్టింగ్ కూడా చాలా బాగా నచ్చింది. నిజంగా నాకైతే చాలా మంది ఒక్కరు చెప్తాను నా వాషింగ్ పౌడర్ నిర్మా సినిమా చూడకపోతే కర్మ అంత బాగుంది. ఓకే చేసిన సుధీర్ బాబు ఈ సినిమాతో సెట్. అసలు తెలుగు ఇండస్ట్రీలో ఇది మొదొక ఆయన మెరురాయిలా చెప్పొచ్చు. కానీ యాక్షన్, విజువల్స్, సౌండ్ పూరా మొత్తం ఏకదమ్ సినిమా. అసలు తెలుగులో కానీ హిందీలో కానీ సూపర్ డూపర్ సినిమా. ఇప్పుడే చూసి వచ్చిన ఖతర్నాక్ సినిమా. ప్రతి ఒక్కరికి కంపల్సరీ చూడాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. నా సినిమా వేరే లెవెల్ అన్న. డైమండ్ని అంటారు ఈరా, మా బ్లాక్ బస్టర్ కొట్టాడు మా సుధీర్ బాబు జటాధార. వేరే లెవెల్ అన్న. సినిమా నార్మల్గా లేదు, మస్తు ఉంది. లాస్ట్ శివతాండం అయితే వేరే లెవెల్ అన్న. లాస్ట్ హాఫ్ అన్ అవర్ పీక్స్ అన్న. సినిమా అయితే వేరే లెవెల్. బ్లాక్ బస్టర్ కొట్టిండు సుధీర్ బాబు అన్న. సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అన్న.